నా పేరు దెబోరా. నేను షోలాపూర్కి వెళ్ళి వచ్చిన 6 మంత్ తర్వాత నేను మా మమ్మీ దగ్గరికి వచ్చిన డెలివరీ కోసము. అప్పటి నుంచి కాళ్ళ నొప్పులు, మంటలు, ఫుల్ మంటలు, ఎవరో సూది కూర్చున్నట్లు అవుతుంది, ఎవరో కాలు ఇరిచినట్లు అవుతుంది. అలాంటి బాధలలో ఉన్నప్పుడు రావాలనుకున్నా కానీ వీలు కాలేదు. డెలివరీ అయినాక 20 డేస్కి ఇక్కడ వచ్చిన. నేను ఎలా వచ్చినా అంటే ఎనీ టైం మా మమ్మీ నాకు హెల్ప్ చేయాల్సిందే, మా మమ్మీ సపోర్ట్ కావాల్సిందే నాకు. అండ్ వీడికి వచ్చినాక పాస్టర్ ప్రేయర్ చేసినాక నేను యాజ్ రన్నింగ్ చేసిన, నడిచిన, అన్నీ తగ్గిపోయినవి. దేవుడు నన్ను స్వస్థపరిచినాడు. In the name of Jesus, be healed in Jesus' name. Amen. 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 నడవలేవా? చెప్పమ్మా, ఎంతకాలం నుంచి నడవలేవు? 6 months అయింది. అమ్మా 6 months అయింది. 6 months. ఏం జరిగింది? ప్రెగ్నెంట్ ఉండింటే 5th month తర్వాత మమ్మీ తీసుకొచ్చుకున్నది. ఇంకా అప్పటి నుంచి కాలుల మంటలు, ఎవరు కూర్చున్నట్లా కాలు పొడిచినట్లా. పని చేయడం లేదు అప్పటి నుంచి. వచ్చినప్పుడు ఎలా వచ్చావు? సపోర్ట్తో వచ్చావా? సపోర్ట్తోనే ఎక్కడి నుండి వచ్చావు తల్లి? ఏ ఊరు? షోలాపూర్. షోలాపూర్. Wow. షోలాపూర్ నుండి వచ్చిందండి సహోదరి. దేవుడు కనికర స్వరూపుడు. తను నమ్మిన వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆమేన్. మీ పాపమ్మ ఎంతకాలం నుంచి ఇలాంటి కండిషను? పాప 5 నెలలు అయిన తర్వాత మా ఇంటికి దొరికొచ్చినాము. అప్పటి నుంచి అబ్బా నుండి నన్ను నిద్ర పోనిస్తూనే లేదు. అమ్మ నా కాళ్ళు పోతున్నాయి. ఎప్పుడు రాత్రి అనక పగలనక బాధతో బాధతో నుండి వచ్చారు. కళ్ళు మూసుకు పట్టుకోండి. ఇంకొకటి కాను ఇప్పుడు నువ్వు పరిగెత్తబోతున్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మొదటిసారి ఇట్లా నడవడం, ఇట్లా పరిగెత్తడం మొదటిసారి అమ్మా. మొదటిసారి ఇంత ఫ్రీగా నడవడం, పరిగెత్తడం ఎప్పుడు సపోర్ట్తోనే? మొత్తం సపోర్ట్తోనే. ఆ సపోర్ట్లో కూడా ఆయాసం వచ్చేది నడుస్తుంటే. అంత బాధతో వచ్చావు, కానీ ఇప్పుడే నువ్వు బాగా నడుస్తున్నావు. మొదటిసారి బీపీ టాబ్లెట్లు, చాలా టాబ్లెట్లు ఇచ్చింది మేడం, తగ్గల. ఆ టాబ్లెట్లు తిని నా పాలు తాగి బాబు కూడా నోట్లని బొబ్బలు వచ్చేసాయి. వాడు పాలు తాగడం లేదు. ఆ బాధతోనే ఇంకా వచ్చేసిన. ఆ బాధ నుంచి ఇక్కడికి వచ్చారు. డెలివరీ 20 days అయింది మేడం. డెలివరీ అయ్యింది 20 days ఓన్లీ. డెలివరీ 20 days. 20 days అంటండి బాబోయ్. ఒక్కసారి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి.
20 రోజులైతుందట. 6 నెలలైనా తల్లులు వాళ్ళ పిల్లల్ని మంచం దిగనీయకుండా, మందిరాలు లేకుండా, ఆరాధన లేకుండా ఇళ్లలో పెట్టుకుంటున్నారు. చలికాలం ఎక్కడ షోలాపూర్, ఎక్కడ 20 రోజులు గుడ్డుని వేసుకొని, చిన్న బిడ్డను వేసుకొని వచ్చారండి. ప్రయాసపడి దేవుని యొద్దకు వచ్చి వారిని ఎన్నడూ దేవుడు విడిచిపెట్టాడు. ఆమేన్. పరిగెత్తుకుంటూ వెళ్ళిపో.